40 లీటర్ల పాలతో స్నానం చేశాడు ఒక వీరుడు. ఎందుకో తెలుసా? భార్యతో విడాకులు మంజూరైనందుకు. మరి విడాకులు ఎందుకు మంజూరైందో తెలుసా? భార్య తన లవర్తో పుచ్చుకు పుచ్చుకు కాబట్టి. అయినా సరే పిల్లల కోసం ఆవిడని క్షమించి ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పాడు మర్యాదగా. అయినా ఆవిడ వినలేదు. నా లవరే నాకు ప్రత్యక్ష దైవం అని రెండోసారి కూడా ఏదో పవిత్ర యుద్ధంలో ఉండగా వీడికి దొరికింది. ఇంకేం చేయాలి? నా పిల్లలకు నేను తోడుంటాను, నువ్వు వాడికి తోడుండు అని చెప్పి కోర్టులో కేసేశాడు. ఇంత పవిత్ర యుద్ధం జరిగిన తర్వాత నేనెందుకు కూరుకుండాలి? మీ ఇద్దరికి విడాకులు ఇచ్చేస్తున్నాను తొట్ అని చెప్పేసి కోర్టులో జడ్జి తాతయ్య కూడా విడాకులు ఇచ్చేశాడు. ఈ ఆనందం తట్టుకోలేక నాకు ఇప్పుడే పునర్జన్మ వచ్చినట్టు ఉంది అని ఈ మాట నేను జోక్గా చెప్పట్లేదు, నిజంగానే నాకు పునర్జన్మ లభించింది అని చెబుతూ ఈ పాలతో 40 లీటర్ల పాలతో అభిషేకం చేసుకున్నాడు వాడికి వాడే. నిజంగా ఇది పెద్ద సక్సెస్ చెప్పాలంటే.